హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు నవంబర్ నెల పెన్షన్ల పంపిణీ విషయంలో కొన్ని కొత్త మార్పులైతే తీసుకొచ్చారనమాట. అయితే నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్స్ ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు, ఎవరెవరికి ఏ ఏ పెన్షన్స్ ఇస్తారు, ఈ వివరాల గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. మీరందరూ కూడా తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే పెన్షన్ల విషయంలో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే అడగండి. దీంతో పాటుగా చాలామంది కూడా 50 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అయితే ఈ యొక్క కొత్త పెన్షన్లకి దరఖాస్తులు ఎప్పటి నుంచి మొదలయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో దాని గురించి కూడా కొంచెం బ్రీఫ్గా లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీరందరూ ఎండ్ వరకు చూసేసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి, అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా మెడికల్ పెన్షన్స్, వికలాంగ పెన్షన్స్, వెరిఫికేషన్స్ ప్రక్రియలు మొదలైనప్పటి నుంచి పెన్షన్ లబ్ధిదారులకి కొంచెం గందరగోళంగా అయితే నెలకొనిందనమాట. సో ఏ విషయంలో అంటే, సో అసలు మాకు పెన్షన్స్ అనేటువంటివి ఉన్నాయా లేవా, ఇస్తారా లేదా, సో ఇస్తే ఏ పెన్షన్స్ ఇస్తారు, సో ఈ యొక్క వెరిఫికేషన్స్ తర్వాత సదరం సర్టిఫికేట్లో ఎంత పర్సెంటేజ్ ఉంటే ఏ పెన్షన్స్ ఇస్తారు, ఎంత పర్సెంటేజ్ లేకపోతే పెన్షన్స్ ఇవ్వరు. సో ఈ విధంగా చాలా మందికి కూడా డౌట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయన్నమాట. అయితే నేను మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇస్తానండి. అసలు ఈ నవంబర్ నెలలో 1వ తారీఖున పెన్షన్స్ ఎవరికి ఇస్తారు, ఎవరెవరికి ఇవ్వరు, ఎవరెవరికి రద్దు చేసేస్తారు పెన్షన్స్, సో ఎవరెవరికి ఏ ఏ పెన్షన్స్ ఇస్తారు, ఈ వివరాల గురించి. ఓకేనా? సో మనకు ఈ నెల 8వ తారీఖు నుంచి రాష్ట్రంలో అప్పీల్ పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియలు అయితే మొదలయ్యాయన్నమాట. ఓకేనా? సో అప్పీల్ పెన్షన్స్ అంటే మీకు ఆల్రెడీ కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఈ మెడికల్ వికలాంగ పెన్షన్స్లో రీఅసెస్మెంట్స్కు వెళ్ళిన తర్వాత వాళ్ళకి కొత్త సదరం సర్టిఫికేట్ జారీ చేశారనమాట. ఆ సదరం సర్టిఫికేట్లో సో వాళ్ళకి పర్సెంటేజ్ అనేటువంటిది తప్పుగా నమోదు చేయడం కావచ్చు, తప్పుగా నమోదు చేసి పెన్షన్స్ అనేటువంటివి రద్దు చేయడం వలన, ఓకేనా? సో అండ్ అదేవిధంగా పెన్షన్స్ అనేటువంటివి మారిపోవడం వల్ల కావచ్చు, చాలామంది కూడా అప్పీల్స్ అయితే పెట్టుకున్నారనమాట. మాకు ఈ విధంగా తప్పుగా ఎంటర్ అయింది, సో మాకు ఈ పెన్షన్ వస్తుంది, మేము పెన్షన్కు అర్హులమి అని ఒక 95% వరకు అప్పీల్ అయితే పెట్టుకున్నారనమాట. ఆ విధంగా అప్పీల్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు ఇక మళ్ళీ కూడా రీవెరిఫికేషన్స్ చేయాలి కదా. రీవెరిఫికేషన్స్ చేశాక దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి కొత్త సదరం సర్టిఫికేట్ జారీ చేసి ఆ సదరం సర్టిఫికేట్లో ఉన్నటువంటి పర్సెంటేజ్ ఆధారంగా పెన్షన్ అనేటువంటిది నిర్ధారిస్తారనమాట. కాబట్టి వీళ్ళకి రీఅసెస్మెంట్స్ చేయాలి. కాబట్టి మనకు ఈ నెల 8వ తారీఖు నుంచి అప్పీల్స్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ కోసము నోటీసులు అయితే ఇస్తూ ఉన్నారనమాట, రీఅసెస్మెంట్స్ కోసం. ఓకేనా? సో ఆ యొక్క రీఅసెస్మెంట్స్ కోసం ఇచ్చినటువంటి నోటీసులో మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు, మీరు ఎక్కడికి వెళ్ళి ఈ యొక్క రీఅసెస్మెంట్స్ చేసుకోవాలి, ఏ టైంకి ఏ డేట్కి అనే వివరాల గురించి చెప్పుంటారు అనమాట. సో మీరు దాన్ని బట్టి అయితే వెళ్ళి రీఅసెస్మెంట్స్కు హాజరైతే అవ్వాలి. దాని తర్వాత మీకు ఒక 10 to 15 డేస్ లోపల కొత్త సదరం సర్టిఫికేట్ అయితే జారీ చేస్తారనమాట. ఓకేనా? సో ఈ విధంగా ఈ యొక్క రీఅసెస్మెంట్స్ ప్రక్రియలు అయితే జరుగుతుంది. సో ఈ యొక్క రీఅసెస్మెంట్స్ ప్రక్రియ అప్పీల్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు ముగిసిన తర్వాత ఇక రెగ్యులర్గా ఈ మెడికల్ వికలాంగ పెన్షన్లకు సంబంధించి రెగ్యులర్గా చేసేటువంటి వెరిఫికేషన్స్ అయితే కంటిన్యూగా జరుగుతూ ఉంటాయన్నమాట. ఓకేనా? ఇక్కడ వరకు ఇది క్లియర్. ఇక మీకు ఈ యొక్క వెరిఫికేషన్స్ తర్వాత కొత్త సదరం సర్టిఫికేట్ జారీ చేస్తారు కదా, ఆ సదరం సర్టిఫికేట్లో మినిమం వచ్చేసి 40% అయితే ఉండాలన్నమాట. ఓకేనా? సో 40% ఉంటే మీకు పెన్షన్ అనేటువంటిది వస్తుంది. 40% అబోవ్ ఉండి 85% లోపల ఉన్నట్లయితే 6,000 రూపాయల వికలాంగ పెన్షన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో అట్లీస్ట్ మీకు 40% కూడా లేదు, 60 ఏళ్ళు ఉంటే మీకు 4,000 రూపాయల పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ అయితే వస్తుంది, నో ప్రాబ్లం. ఖచ్చితంగా 60 ఏళ్ళు కానీ ఉంటే. ఓకేనా? సో ఇక 85% పైన ఉన్నట్లయితే వాళ్ళకి వచ్చేసి 15,000 రూపాయలు మెడికల్ పెన్షన్స్ అయితే ఇస్తారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు వచ్చేటువంటి సదరం సర్టిఫికేట్లు పర్సంటేజ్ని బట్టి మీకు పెన్షన్ డిసైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట, నిర్ధారించడం జరుగుతుంది. సో రీవెరిఫికేషన్స్ చెయ్యందే ఎవరికి కూడా పెన్షన్లు అనేటువంటి రద్దు చేయరండి.
రీవెరిఫికేషన్స్ చేశాక వాళ్ళకు వచ్చినటువంటి సదరం సర్టిఫికేట్లో ఇన్ కేస్ పర్సంటేజ్ అనేటువంటిది లేకపోయినట్లయితే అప్పుడు పెన్షన్ రద్దు నోటీసులు అయితే జారీ చేస్తారనమాట. ఓకేనా. సో అప్పటి వరకు మీకు పెన్షన్స్ అనేటువంటి కొనసాగుతూ ఉంటాయి. మీకు రీఎస్మెంట్స్ జరిగినా సదరం సర్టిఫికేట్ రాకపోతే సో ఇది వరకు ఉన్నటువంటి సదరం సర్టిఫికేట్తో పెన్షన్స్ అయితే కొనసాగుతూనే ఉంటాయి, ఇస్తారు మీకు. సో ఎప్పుడైతే కొత్త సదరం సర్టిఫికేట్ వస్తుందో దాంట్లో ఇన్ కేస్ మీకు పర్సంటేజ్ లేకపోతే అప్పుడు పెన్షన్ మీకు రద్దు చేస్తున్నట్లు నోటీసులు జారీ చేస్తారనమాట. సో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, సో ఈ యొక్క పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాకుండా ఎవరికి కూడా పెన్షన్లను తొలగించేది లేదు అని క్లియర్గా చెప్పారనమాట. సో కాబట్టి పెన్షన్స్ మీకు రీఎస్మెంట్స్కి వెళ్ళాక దాని తర్వాత కొత్త సదరం సర్టిఫికేట్ జారీ చేసేంత వరకు పెన్షన్స్ అయితే ఇస్తూ ఉంటారు, నో ప్రాబ్లం. ఓకేనా. సో ఈ విధంగా మనకు పెన్షన్స్ అనేటువంటి ఎవరెవరికి ఇస్తారు ఎవరెవరికి ఇవ్వరు అనే విషయం గురించి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదివరకు మీకు పెన్షన్ క్యాన్సిల్ నోటీసులు ఇచ్చేస్తుంటే, పెన్షన్ రద్దు చేస్తున్నట్టు నోటీసులు ఇచ్చేస్తుంటే మీకు పెన్షన్స్ అనేటువంటివి ఇవ్వరు అనమాట ఇంక నుంచి, ఈ నవంబర్ నెల నుంచి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక ఎవరెవరికి ఏ రకమైనటువంటి పెన్షన్స్ ఇస్తారు అనే విషయం గురించి కూడా మీకు ఇచ్చేటువంటి సదరం సర్టిఫికేట్ బేస్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఆ సదరం సర్టిఫికేట్లో ఇచ్చేటువంటి పర్సంటేజ్ ఆధారంగా మొత్తం క్లియర్గా మెన్షన్ చేసేసి ఉంటారు వాళ్ళు. సో ఏ పెన్షన్ ఇవ్వాలి, ఎంత పర్సంటేజ్ ఉంది, ఆ వివరాల గురించి మొత్తం కూడా ఇచ్చేసి ఉంటారు అనమాట. ఇన్ కేస్ మళ్ళీ మీకు తప్పుగా ఏమన్నా నమోదైనట్లయితే సదరం సర్టిఫికేట్లో, సో అప్పుడు మళ్ళీ మీరు అప్పీల్ పెట్టుకోవచ్చు, మళ్ళీ మీకు ఈ యొక్క రీవెరిఫికేషన్ ప్రాసెస్లు అయితే జరుగుతాయి అనమాట. సో ఈ విధంగా ఇది జరుగుతూ ఉంటుంది ఈ ప్రక్రియ అనేటువంటిది, నో ప్రాబ్లం. ఓకేనా. సో ఇక ఈ యొక్క నవంబర్ నెల పెన్షన్లకు సంబంధించి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే క్లియర్గా కమెంట్ సెక్షన్లో కూడా అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కూడా కవర్ చేశానని అనుకుంటున్నాను. ఓకేనా. ఇక ఫైనల్గా వచ్చేసి ఈ యొక్క 50,000 నిండినటువంటి వాళ్ళకి సంబంధించి దరఖాస్తులు చేసుకోవడానికి చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారండి, పెన్షన్లకు దరఖాస్తులు పెట్టుకోవడానికి. సో అయితే ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి మనకు ఇంకా కూడా ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదనమాట. బట్ ఇదివరకు చెప్పారు, చాలాసార్లు చెప్పారు ఏమని, సో పలానా నెలలో ఈ యొక్క 50,000 పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు ప్రారంభిస్తాము, సో అందరూ కూడా దరఖాస్తులు చేసుకొని అని చెప్తూనే వస్తున్నారు. బట్ మనకు కన్ఫర్మ్గా అయితే చెప్పడం లేదనమాట. ఓకేనా. సో బట్ మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ముందు రోజుల్లో అయితే నేను ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. సో మీరు దీనికి సంబంధించిన అర్హతలు ఏమిటి, ఈ యొక్క డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, ఆ వివరాల గురించి అయితే కొంచెం తెలిసి పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. సో ఎలా ఫిల్ చేసుకోవాలి ఆ వివరాల గురించి అయితే కొంచెం బ్రీఫ్గా అయితే చూద్దాము. ఇక్కడ చూడొచ్చు, దరఖాస్తుదారుని ప్రాథమిక వివరాల్లో ఆధార్ నెంబర్ ఫస్ట్ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత దరఖాస్తుదారుని పేరు చేసుకోవాలి. దాని తర్వాత వాళ్ళ యొక్క తండ్రి పేరు లేదా భర్త పేరు. నెక్స్ట్ వచ్చేసి లింగము, ఆధార్ కార్డు ప్రకారము వయసు అయితే ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇక ఈ కులము మతం కూడా మెన్షన్ చేసుకోవాలి. విద్యార్హత ఎంతవరకన్నా చదువుకోనట్లయితే విద్యార్హతను కూడా పెట్టుకోవాలి. సో ఇక వైవాహిక స్థితి, ఇది ముఖ్యంగా వచ్చేసి మహిళలకు మాత్రమే. సో ఇందులో మీరు ఏ పెన్షన్కి అర్హులు అవుతారో ఆ పెన్షన్ అయితే పెట్టుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. విడో అయితే విడో, మ్యారీడ్ అయితే మ్యారీడ్, డివోర్స్డ్ అయితే డివోర్స్డ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. మహిళలు ఇదేదే ఈ యొక్క 4 ఆప్షన్స్లో ఏదైతే అదే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక మొబైల్ నెంబరు, దాని తర్వాత పర్మనెంట్ అడ్రస్, ప్రస్తుత అడ్రస్ రెండైతే ఉన్నాయండి ఇక్కడ మనకు. సో రెండు మీకు సేమ్ అయినట్లయితే రెండింటిలో కూడా సేమ్ అడ్రస్సే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లము. సో ఇక పెన్షన్ రకం చూసినట్లయితే వృద్ధాప్య పెన్షన్, ఉత్తెంత పెన్షన్, వికలాంగ పెన్షన్, ఒంటరి మహిళ, చేనేత, ఈ విధంగా చాలా రకాల పెన్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. వీటిలో మీరు ఏ పెన్షన్కి అర్హులు అవుతారో, ఏ పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకున్నా దాన్ని ఇక్కడ రాసుకోవాలన్నమాట. దాని తర్వాత వికలాంగ పెన్షన్ అయినట్లయితే సదరం సర్టిఫికేట్ ఐడి ఖచ్చితంగా అయితే ఉండాలి. ఓకేనా. సో దాని తర్వాత వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ నెంబర్స్, ఫైనల్గా వచ్చేసి దీనికి యాడ్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి క్లియర్గా. ఓకేనా. సో మీకు కొంచెం బ్రీఫ్గా అయితే చెప్పాను. సో ముందు వీడియోస్లో కూడా ఇంకా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే ప్రస్తుతానికి మనకి ఎటువంటి అప్డేట్ కూడా లేదు కాబట్టి జస్ట్ చెప్పాను మీకు. అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ నుంచి ఇంకా కూడా మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అప్డేట్ అయితే చేస్తానండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.